షాపింగ్ చేసేటప్పుడు మజా ఉంటుంది సరే, కనీసం బిల్లు కట్టేటప్పుడైనా అప్రమత్తంగా ఉంటున్నామా? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు న్యాయం జరుగుతోందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటున్నామా? లేకపోతే మనకెందుకులే టైం వేస్ట్ అని సైడ్ అయిపోతున్నామా? అంటే మనల్ని మనమే నిలువు దోపిడీకి సమర్పించుకున్నట్లు లెక్క. లక్షల కోట్ల మార్కెటింగ్ మాయాజాలానికి సగటు వినియోగదారుడే వస్తువన్న సంగతిని మనం అనాదిగా మర్చిపోతూనే ఉన్నాం. పొద్దున్నే పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ నుంచి మనిషి అనే ప్రతివాడు వస్తువునో సేవనో దేన్నో ఒకదాన్ని కొనుక్కునే తీరాలి. కన్జ్యూమింగ్ తో మొదలై కన్జ్యూమింగ్ తోనే ముగిసిపోయే టోటల్ డే టు డే లైఫ్ కొనుగోలుతోనే మిక్స్ అయి ఉంటుంది. అందుకే వినియోగదారుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మన ప్రపంచ జనాభా. దాదాపు 700 కోట్ల మంది కన్జ్యూమర్స్ కు కరెన్సీతోనే కాలక్షేపం. ఇంత భారీ సైజున్న వర్గం భూమి మీద ఇంకొకటి లేనేలేదు. మరి 700 కోట్ల మంది హక్కులు భంగపడిపోతే అంతకంటే తీవ్రమైన సమస్య ఇంకోటి ఉంటుందా? అవును, మన 100 నోటు చిరిగిపోతోంది. కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడి దాకా ప్రతి కన్జ్యూమర్ ఎక్కడో ఓ చోట దగా పడుతూనే ఉన్నాడు. కానీ ప్రతిసారి అమ్మకందారుడి అత్యాశ మాత్రమే ఈ దోపిడీకి కారణం కాకపోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వినియోగదారుడు కూడా ఇక్కడ మెయిన్ విలనే. అమ్మే ఏ వస్తువుకైనా బిల్లింగ్ కంపల్సరీ. కానీ ఎంతమంది ఎన్ని చోట్ల ఇప్పుడు రసీదు తీసుకుని పే చేస్తున్నారు? అమ్మకం పన్ను పేరుతో పడే ఎక్స్ట్రా బాధుడు భరించలేక కన్జ్యూమర్ బిల్లు లేకుండానే ప్రైవేట్గా చెల్లింపులు జరిపే జాడ్యం చాలా మందిలో కనిపిస్తుంది. అవినీతి, అక్రమం ఇక్కడి నుంచే పుట్టేది. బిల్లు తీసుకుని సక్రమంగా డబ్బు చెల్లించని కన్జ్యూమర్కి మిగతా దేన్ని కూడా ప్రశ్నించే హక్కు ఉండదు. కన్జ్యూమర్ కరప్ట్ కానంత వరకే తనకు జరిగే అన్యాయాన్ని నిగ్గదీసి కడిగేసే నైతిక హక్కు ఉండేది. నిన్నటి దాకా రచ్చరచ్చ చేసి ఇప్పుడిప్పుడే సద్దు చేయకుండా దాక్కున్న లిక్కర్ సిండికేట్ల మాఫియా దగ్గరికే వద్దాం. అసలు ఈ గొడవ మొదలైందే ఎంఆర్పి అనే సిల్లీ పాయింట్ దగ్గర. మాక్సిమం రీటైల్ ప్రైస్. ఇక్కడ ముద్రించిన ధర కంటే నయా పైసా ఎక్కువ తీసుకున్నా అది శిక్షార్హమైన నేరమేనంటూ కన్జ్యూమర్ చట్టం చెప్తుంది. కానీ లిక్కర్ బాటిళ్ల మీదున్న ఎంఆర్పి లేబుళ్లకి అవి అమ్ముడయ్యే ధరలకు ఎప్పుడూ పొంతనే ఉండదు. ఎక్కిన కిక్కును వదిలించే సదరు నిజం మొన్న సిండికేట్ల రచ్చ తర్వాతే మిగతా ప్రపంచానికి తెలిసొచ్చింది. చేజారిపోతున్న చిల్లర డబ్బుల మీద జాసే లేని మందుబాబులకు ఎంఆర్పి లేబుళ్లు చూసి లెక్కలేసుకునేంత జాగరూకత ఎలాగో లేదు. అందుకే సిండికేట్ల దందా 100 కోట్లు దాటిపోయింది. ఇక్కడ దారి తప్పిందెవరు? ఎంఆర్పి మీదకి కన్నెత్తైనా చూడని మందుబాబులా? ఎంఆర్పిని మూసిపెట్టి మోసపుచ్చిన సిండికేట్లా? లేక ఎంఆర్పి వ్యవస్థను తుంగలో తొక్కేసిన కబోది ప్రభుత్వానిదా? పాపంలో ముగ్గురికి వాటా ఉంది. నిన్న మొన్న షటర్లు మూసుకుని రోడ్డు మీదకి వచ్చిన జౌళి వ్యాపారులు ఆ కాసేపు వినియోగదారుడి తరఫునే పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేశారు. 8% వ్యాట్ను భరించడం తమ వల్ల కాదని, కన్జ్యూమర్ల మీదే భారం పడుతుందని తెగ ఏడ్చేసుకున్న వస్త్ర వ్యాపారులు వాళ్ళ షాపింగ్ మాల్స్ లో రోజు జరిగే దందా సంగతి పూర్తిగా మర్చిపోయారా? ప్రతి గుడ్డముక్క మీద కనిపించే ఎంఆర్పీలన్నీ వాళ్లకు వాళ్లే ఇష్టారాజ్యంగా వేసుకునే ముద్రలే తప్ప గవర్నమెంట్ సీళ్లు మాత్రం కాదుగా. సీజన్ కనువుగా తగ్గించుకోవడం, పెంచేసుకోవడం అంతా వాళ్ల సొంత విచక్షణ మీదనే డిపెండ్ అయి ఉండేది. అప్ టు 90% దాకా సాగిపోయే రిబేట్ల మత్తులో వినియోగదారుడు నిండా మునిగిపోతాడు. ఒరిజినల్ వాల్యూ ఎంతో తెలియకపోయినా సరే అడిగినంతా సమర్పించుకుంటాడు. ఇక్కడ జరిగే దోపిడీ ముందు వ్యాట్ పర్సెంటేజీలు ఒక లెక్కే కాదు. హెల్త్ కేర్ బిజినెస్ లో అయితే కన్జ్యూమర్ కున్న అర్థమే వేరు. వినియోగదారుడు అంటే కళ్ళు మూసుకుని కొనుక్కునే బోడా శంకరుడు. ఎంఆర్పి చూసి మెడిసిన్ కొనుక్కునే అలవాటే లేని వినియోగదారుడి నిస్సహాయతను ఫార్మా కంపెనీలు భీకరంగా సొమ్ము చేసుకుంటున్నాయి. అంతో ఇంతో ఇచ్చి డాక్టర్లను దారికి తెచ్చుకోవడం, వాళ్లు రాసిచ్చే మందు చీటీల్ని ప్రభావితం చేయడమే ఫార్మా కంపెనీలు పాటించే వ్యాపార సూత్రం. మరి మనకొచ్చిన రోగానికి
మనం పైకవిచ్చి కొనుక్కునే మందుకు పొంతనెక్కడ? హరిబరిగా కళ్ళు మూసుకుని డబ్బులిచ్చే మెడిసిన్ కన్జ్యూమర్కు నిజంగా న్యాయమే జరుగుతోందా? ఛాన్సే లేదనడానికి ఇక్కడ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా రెడీ. తాను డెవలప్ చేసిన యాంటీ క్యాన్సర్ డ్రగ్ ను జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ మొన్నటి దాకా 2.5 లక్షలకు అమ్ముకునేది. తర్వాత మన దగ్గరున్న నాట్కో ఫార్మా వాళ్ళు సేమ్ మెడిసిన్ సొంతంగా ఉత్పత్తి చేసి 12,000 రూపాయలకే అమ్మకానికి పెట్టేశారు. ఇది ఇప్పుడు పెద్ద పేటెంట్ కాంట్రవర్సీ. పరిశోధన, అభివృద్ధి అనబడే R&D ఖర్చుల మాటేమిటంటూ బేయర్స్ కంపెనీ రాగాలు తీయడం వినియోగదారుణ్ణి మోసగించడం కాదా? ప్రైవేటు వ్యాపారుల్ని పక్కన పెట్టి కాసేపు ప్రభుత్వ సేవల జోలికెళ్దాం. టోల్ గేట్ల దగ్గర వసూళ్లంటే దారి దోపిడీతో సమానం. వాహనం కనబడితే చాలు రాచి రంపాన పెట్టైనా సరే కరెన్సీ దండుకుని రసీదులిచ్చి పంపించేయడం ప్రతి ప్రయాణికుడికి ఎదురయ్యే చేదు అనుభవం. ఎందుకు కడుతున్నామో, ఎప్పటి నుంచి కడుతున్నామో, ఇంకా ఎప్పటిదాకా కట్టాలో కూడా తెలియకుండా టోల్ గేట్ల దగ్గర జేబులు విదిలించుకుంటున్న వినియోగదారుడు ఎవరిని నిలదీయాలో తెలియని గందరగోళాన్ని భరించలేక బహుదూరపు బాటసారిలా సాగిపోతూనే ఉంటాడు. నిజానికి రోడ్ల నిర్మాణపు ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే కట్టుకోవాలి. వాహనదారుడు కట్టాల్సింది కేవలం నిర్వహణ వ్యయం మాత్రమే. నేల మీద నిలువుటద్దల్లా మెరిసే 6 లేన్ రోడ్లు ప్రారంభపు రోజుల్లోనే ఆ రకంగా మెరిసేది. ఆ తర్వాత రోడ్ల పొడవునా గతుకులే కనిపిస్తాయి తప్ప రక్షణ వసతులు ఎక్కడా ఉండవు. కర్మకాలి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ రావడానికి గంటలు పట్టి ప్రాణాలు హరిమన్న వార్తలకు మన జాతీయ రహదారుల మీద కొరతే లేదు. మరి టోల్గేట్ల వసూళ్లకు, శవాల మీద చిల్లరకు తేడా ఎక్కడ? డంపింగ్ యార్డ్గా పేరున్న ఇండియా అంటే పరాయి దేశాలన్నింటికీ అదో రకం చిన్న చూపే. కీ చైన్లతో మొదలు పెడితే సైకిళ్లు, రిస్ట్ వాచీలు, మొబైల్ ఫోన్లు అన్నీ చైనా బార్డర్లు దాటి ఇండియన్ మార్కెట్ను పిండేయడం ఎప్పుడో మొదలైపోయింది. మధ్యతరగతి కన్జ్యూమర్ను కట్టిపడేయడంలో చైనా మార్కెటీర్లకు తిరిగే ఉండదు. కానీ చైనీస్ ఉత్పత్తుల వాసి రాశి మీద ఇప్పటికీ ఒక ఖచ్చితమైన అంచనా లేదు. వాసిగల వస్తువుల్ని యూరోపియన్ కంట్రీస్కి తరలించి నాసిరకం వస్తువుల్ని మాత్రం ఇండియాలో అమ్ముకుంటున్న చైనాను మన వాళ్ళెందుకు నియంత్రించలేకపోయారు? ఆదరిస్తున్న వినియోగదారుడు, అనుమతిస్తున్న ప్రభుత్వము ఇక్కడ ఇద్దరూ ముద్దాయిలే. చివరిగా ఒక హైపోథెటికల్ క్వశ్చన్. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఓటరు కూడా వినియోగదారుడేనా అన్నది మాకొస్తున్న సందేహం. కన్జ్యూమర్ అంటే కరెన్సీతోనే లింకు పెట్టాల్సిన పని లేదు. తమకు, తమ సంక్షేమానికి కాపలా కాస్తారన్న ప్రగాఢమైన విశ్వాసంతో మనందరం ఒక అనామకుడికి ఓటేసి నాయకుడిని చేసుకుంటాం. ఇక్కడ ప్రజాసేవను కోరుకునే ఓటరు మహాశయుడే వినియోగదారుడు. మన ఓట్లతో గెలిచి సీట్లను ఆక్రమించే లీడర్లంతా మనకు జవాబుదారీగా ఉంటున్నారా? ఇవిగో ఇక్కడ వెక్కిరిస్తున్న లక్షలాది కోట్ల కుంభకోణాలే మనకిక్కడ దొరికే ఆన్సర్లు. సో ఓటర్లనబడే కోట్లాది మంది కన్జ్యూమర్లకు అన్యాయం జరుగుతున్నట్లే లెక్క కాదంటారా?